రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే 12 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందజేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పేదలు మధ్యతరగతి వర్గాలకు వైద్య సాయంగా 95 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 55 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద వర్గాల వారికి వారం వారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన నియోజకవర్గంలోనే ఈ 18 నెలల కాలంలోనే 12 కోట్ల రూపాయలు ఇంత పెద్ద ఎత్తున నిధులు మీకు అందజేశాము అని అంటే ఈరోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత మానవత్వంతో మీ అందరికీ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ. ఒక ఆదివారం అని కాదు, ఒక శనివారం అని కాదు, వారం వారం కూడా ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు. మీరు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆ వైద్యం నిమిత్తం మీరు ఏదో అప్పులు తెచ్చుకుని అప్పులు కట్టడానికి వడ్డీలకి బయట నుంచి తెచ్చుకుని ఆరోగ్యం బాగుపడిన ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పు ఎట్లా తీర్చుకోవాలనేటువంటి బెంగ మీకు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి, మీ ఆరోగ్యం ఇంకా బాగుండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మీ ఆరోగ్యం పట్ల వాళ్ళు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున CMRF చెక్కులు సామాన్యమైన విషయం కాదు. 18-20 నెలల కాలంలో ఒక్క నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలు ఈవేళ మీ చేతికి అందుతున్నాయని అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 18 నెలల్లోనే ఈరోజు 12 కోట్ల రూపాయలు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం చెప్పుకోవడానికి అంటే 6 నెలలకో 8 నెలలకో ఒకరికో ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. 6 నెలలకో 8 నెలలకో ఒకరికి ఇస్తే ఈరోజు మనం వారానికి 60 మందికి, 70 మందికి, 90 మందికి ఇస్తాం. ఎంత తేడా చూడండి. 6 నెలలకి వారానికి తేడా చూడండి. 6 నెలలకి ఒకరికి ఇద్దరికి ఇస్తే మనం వారానికే 90, 80, 100 ఇస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. గతంలో కూడా చెప్పారు చాలామంది, మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కుల కోసం అప్లై చేశాం. ఆ రోజు మన పార్టీ అధికారంలో లేదని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలకి పట్టుకెళ్ళి CMRF చెక్ నిమిత్తం అప్లికేషన్లు ఇచ్చారు. కానీ అప్లికేషన్లు ఆ కార్యాలయంలోనే పడి ఉండేవి. మళ్ళీ ఆ ఇన్ఛార్జీలు ఈ నియోజకవర్గం వదిలిపెట్టి ఖాళీ చేస్తే ఆ యొక్క అప్లికేషన్లన్నీ కూడా తొట్టలుగా బయటికి మున్సిపాలిటీలకు, బోధుగొట్ల మీదకు, కాలువగొట్ల మీదకు, డస్ట్బిన్లకు పోయినాయి అప్లికేషన్లన్నీ కూడా. అంటే ఎక్కడ కూడా కనీసం శ్రద్ధ పెట్టాల.